హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే చూసేయండి. ఈరోజు ఉదయాన్నే త్వరగా లేచాను. అలాగే రోజుట్లాగానే పొయ్యికైతే స్టవ్కి పసుపు కుంకుమ పెట్టుకొని నేను స్టవ్ అయితే ఆన్ చేస్తానన్నమాట. మొదటగా అయితే పాలైతే పొంగిస్తాను కాబట్టి పాలు పొంగిస్తున్నాను. ఈరోజైతే ఒక ముఖ్యమైన పని అయితే నేనైతే అనుకుంటున్నాను. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి మీకు తప్పకుండా. ముందైతే స్టవ్కి అయితే మనం స్నానం చేసిన వెంటనే పసుపు కుంకాలది పెట్టి వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే అన్నపూర్ణాదేవి మన ఆగ్నేయంలో వంటగదిలో అయితే అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచిన వెంటనే స్నానం చేసిన తర్వాతే పొయ్యి వెలిగిస్తే చాలా మంచిది. అలాగే పొయ్యి మీద ముందుగా పాలు పొంగించుకున్న తర్వాత ఆ పాలని 4 చుక్కలు పొయ్యిలో వేసిన తర్వాత మనమైతే ఇక మనం వాడుకుంటే చాలా మంచిదన్నమాట. నేనైతే అదే ఫాలో అవుతాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి. ముందుగా కాచిన పాలని యథావిధిగా రోజుట్లాగా నేను దేవుడికైతే నివేదించడానికి తీసి పక్కన పెట్టుకుంటానన్నమాట. ఆ తర్వాతనే ఇంకా కాఫీలు అవి కలుపుతానన్నమాట. నేను చేసే పనులు మాత్రమే రోజువారీ చేసుకునే విధి విధానాన్ని నేను మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని. అలాగే మీ ఏం చేస్తూ ఉంటారు, పొద్దున్న పూట ఎలా మీరు డే అనేది స్టార్ట్ చేస్తారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కామెంట్లో చాట్ చేయండి, అక్కడ మాట్లాడతాను తప్పకుండా. ఇక ఆ తర్వాత అయితే కాఫీ కలిపించేసాను మా వారికి. నేను మాత్రం ఇక పిల్లలతో పాటు రాగి జావ అయితే తాగుతానండి. పొద్దున పూట కాఫీ తాగను. కాఫీ బదులు నేను కొంచెం బూస్ట్ అయితే తాగుతానమాట. నాకు కాఫీ అలవాట్లేదు ఫస్ట్ నుంచి. ఈవినింగ్ అయితే రాగి జావ తాగుతాను కొంచెం. మార్నింగ్ పూట మాత్రం కొంచెం బూస్ట్ అది కలుపుకుంటానమాట. ముందు మా వారికి అయితే ఎంత త్వరగా కాఫీ ఇస్తే ఆయనకు అంత హ్యాపీ అనమాట. అందుకనేసి ముందు నేను ఫస్ట్ దేవుడి పూజ కన్నా ముందు లేదంటే పూజ అయిన తర్వాత వెంటనే ఆయనకి కాఫీ కల్పించేస్తాను. అలాగే ఒక విషయం అండి, మనం పాలు కాచిన తర్వాత వెంటనే పాలు మీద చిన్నగా వారాకిలుగా మూత అనేది తప్పకుండా పెట్టి ఉంచాలంట. అలా పెట్టి ఉంచితే మనకి ఐశ్వర్యం అనేది ఆవిరైపోకుండా ఉంటుందంట. అది పెద్దవాళ్ళు చెప్పిన మాట కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈరోజు చేయాల్సిన రెసిపీస్కి సంబంధించి అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఇక చూసేయండి బ్లాగ్ అయితే. ఈలోపు మనం ఏంటంటే ఈరోజు మనకి శ్రావణ మాసం కదా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది, 4-5 రోజులు. కాబట్టి మనం శ్రావణ మాసానికి సంబంధించి ఎటువంటి విధి విధానాలు పాటించాలి, అంతేకాకుండా ముఖ్యంగా శ్రావణ మాసం అంటే ప్రతి ఆడవాళ్ళకి స్త్రీలకి సంబంధించి ఎంతో ముఖ్యమైన పండుగలు అయితే మనకి రాఖీ పండుగలు. ఆడపడుచులు ముఖ్యంగా అన్నదమ్ములకి రాఖీలు అనేవి కడతారు. అంతేకాకుండా మనకి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతము, అంతే ఇంకా మంగళగౌరి వ్రతాలు, అలాగా కృష్ణాష్టమి, అలా చాలా పండుగలు అయితే మనకి శ్రావణ మాసంలోనే ఎక్కువ పండుగలు అయితే మనకి వస్తాయి. కాబట్టి ఇక ఈ శ్రావణ మాసం అనేది రోజు రోజు మనకి ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసాన్ని మాత్రం అస్సలు ఎవ్వరూ మిస్ అవ్వకండి. ఎందుకంటే శ్రావణ మాసంలో చేసే ప్రతి పూజలకి మనకి వేల రెట్ల కోట్ల రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుందని మన పురాణాలు అయితే చెప్తున్నాయి. కాబట్టి ఆ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా శ్రావణ మాసంలో ఎటువంటి పుష్పాలను పూజిస్తే ఏ విధమైన ఫలితం వస్తుంది, అంతేకాకుండా మనం నైవేద్యాలు సమర్పిస్తాం కదా అమ్మవారికి, భగవంతుడికి. ఆ విధి విధానంలో భాగంగా మనకి ఎటువంటి నైవేద్యాలు పెడితే అమ్మవారు సంతృప్తి చెందుతారు, మనకు అష్టైశ్వర్యాలు కలుగజేస్తారు అనేది
నేను తప్పకుండా మీతోటైతే నాకు తెలిసినంత మటుకు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా నేను చెప్పే విషయాలు ఏమైనా మీకు నచ్చితే కనుక మీరు ఫాలో అవుతారా ఇలాగే అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేకాకుండా ఇవి మన పెద్దవాళ్ళు అలాగే పురాణాలు పండితులు చెప్పినవి మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, అదొకటి ముఖ్యంగా గమనించండి. కాబట్టి ఇక అవి ఏంటి అనేది తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్, ఓకేనా. మనమందరం ఆ తల్లి కృపను పొందేందుకు గాను ఈ శ్రావణ మాసాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. అంతేకాకుండా ఆ తల్లికి ఇష్టమైనవి ఏంటి, అలాగే మనం ఏ విధంగా ఆ తల్లిని అనుగ్రహాన్ని శీఘ్రంగా అలాగే సులభతరంగా పొందవచ్చు అనేది నేను మీతో షేర్ చేసుకోవాలని తాపత్రయం అంతేనండి. కాబట్టి తప్పకుండా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకి తల్లి అనుగ్రహం మంచిగా దొరుకుతుంది. శ్రావణ మాసంలో ఎటువంటి పుష్పాలతో పూజించాలి, అలాగే శ్రావణ మాసంలో విశేషమైన పుణ్య ఫలితాలను పొందేందుకు గాను అమ్మవారిని మనం పూజిస్తాం కదా. ఈ పూజ చేసే క్రమంలో ఇక శ్రావణ మాసంలో పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించాలంటే శ్రావణ మాసంలో మనం దీపారాధన చేసేటప్పుడు కొన్ని నైవేద్యాలను అయితే పెడుతూ ఉంటాం కదా అమ్మవారికి. ఈ సమర్పించే నైవేద్యాల్లో ఎటువంటి నైవేద్యాలు పెడితే కనుక మన ఇల్లంతా సిరుల వర్షంతో నిండిపోతుందో, మనం ఆ తల్లి కరుణని ఎలా పొందగలమో అని మనం చూద్దాం ఇప్పుడు. అలాగే కొన్ని పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే కనుక కొన్ని కోరికలన్నీ వెంటనే అయితే నెరవేరుతాయి. కాబట్టి ఈ అటువంటి శక్తివంతమైన శ్రావణ మాసంలో మనకి అమ్మవారిని పూజించేటప్పుడు ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే ఎలాంటి పూలతో అమ్మవారిని పూజించాలి, ఈ విషయాలన్నీ మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఏదంటే నాకు తెలిసినంత వరకు నేను మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే లలితా సహస్రనామంలోనే ఉన్నాయి కదా, ఎప్పుడైతే శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించిన వారికి సకల సంపదలు అలాగే సౌభాగ్యాలు వరిస్తాయని. కాబట్టి మనం ఈ శ్రావణ మాసంలో నిత్య దీపారాధన చేసేవారు అమ్మవారికి బెల్లం నివేదిస్తే మాత్రం మన కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. అంతేకాకుండా మనకైతే విశేషంగా బెల్లంతో చేసిన పొంగలి అంటే అమ్మవారికి మహాప్రీతి. కాబట్టి బెల్లానికి అంటుదోషం కూడా ఉండదు, కాబట్టి నిల్వ ఉంటుంది. కాబట్టి బెల్లం పరమాన్నం అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. అలాగే ఇక బెల్లం పరమాన్నం వండలేని వారు కనీసం ఒక బెల్లం ముక్కనైనా నివేదించి అమ్మవారు ఆ చల్లని చూపులు మన కుటుంబం పడి మనమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాం. అలాగే శ్రావణ శుక్రవారాలు పూజించేటప్పుడు ఇక అమ్మవారికి నివేదించాల్సిన ఈ పరమాన్నాన్ని అనేది. అంతేకాకుండా ఎప్పుడైతే ముఖ్యంగా ఇక శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని పూజించేటప్పుడు మాత్రం ఇక పాలతో చేసిన పాయసాన్ని నివేదించాలి. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ తర్వాత ఆ పాలతో పాయసాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మాత్రం ఇక కుటుంబంలో ఐశ్వర్యం అనేది వృద్ధి చెందుతుంది. క్రమక్రమంగా ఇక మన ఇంటి సంపద కూడా పెరుగుతుంది. ఇక బెల్లంతో చేసిన బూరెలను అమ్మవారికి నివేదిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కూడా. అలాగే గారెలను నైవేద్యంగా సమర్పిస్తే మాత్రం రుణబాధలు తొలగిపోతాయి. కాబట్టి ఆర్థిక సమస్యలు ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు బాధపడుతుంటే, ఇక అప్పుల సమస్యలు ఉన్నా ఇబ్బంది పడేవాళ్ళు ఇక మినపప్పుతో చేసిన గారెలను అయితే అమ్మవారికి నివేదించడం ద్వారా ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అదేవిధంగా తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి ఆ లక్ష్మీదేవి. కాబట్టి తెల్లటి అన్నం అంటే కొబ్బరి అన్నం లేదా ఇక మనకి దద్దోజనం అలాంటివి ఇక నివేదించాలి. ఇలా నివేదిస్తే ఇక మనకి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే అమ్మ అనుగ్రహం మనకు ఎల్లవెళ్ళలా ఉంటుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఎవరైనా ఉంటే బెల్లం పానకాన్ని కూడా తయారు చేసి మనం పూజలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. తద్వారా మనకి ఆరోగ్యం కూడా లభిస్తుంది. అలాగే కుటుంబం అంతటికీ ఆరోగ్యాలు అయితే సమకూరుతాయి. అంతేకాకుండా ఇక కోరిన కోరికలన్నీ కూడా మనకి త్వరగా నెరవేరుస్తారు అమ్మవారు అనమాట. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి, అలాగే ఉద్యోగం కోసం ఏదో చూస్తున్న వాళ్ళకి అమ్మవారికి చూసినట్లయితే నైవేద్యంగా మనం ఏదైతే దోశలు వేసుకుంటాం కదా బియ్యం పిండి అలాగే మినపప్పుతో, ఆ దోశలు సమర్పిస్తే ఇక పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వస్తాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా మంచి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. పాటించి చూడండి. అంతేకాక మనకి వ్యాపారంలో అధిక లాభాలు కోరుకునే వాళ్ళు, అలాగే ఉద్యోగం చేసేవారికి ఇంక్రిమెంట్లు కోరుకునే వాళ్ళు కూడా రవ్వ కేసరిని నివేదించితే, అలాగే పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పును బెల్లం కలిపి అమ్మవారికి నివేదిస్తే కూడా లేదా పెసరపప్పుతో మనం పాయసాన్ని తయారు చేస్తాం కదా, అలా చేసిన అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారి కరుణా కటాక్షాల వల్ల సులభంగా మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే పుష్పాలు చూస్తే కనుక మనకి ముఖ్యంగా
అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి రంగు పుష్పాలు మాందార పూలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. అంతేకాకుండా ఎరుపు రంగు గన్నేరు పూలతో అమ్మవారిని పూజిస్తే బంగారు వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం మనకి ఆ తల్లి అనుగ్రహం వల్ల కలుగుతుంది. ఇక తెలుపు రంగులో ఉండే సన్నజాజి పూలు అలాగే మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కనుక మనకి కోరిన కోరికలన్నీ వెంటనే అయితే నెరవేరుతాయి. ఇవన్నీ మనకి వేదశాస్త్రాల్లో పండితులు పురోహితులు వేదాల్లో చెప్పబడినవి మాత్రమే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా విశేషంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు నీలం రంగులో ఉన్న శంకు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే ఇక పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కూడా లభిస్తుంది. ఇక చాలామంది ఇళ్లలో తరచూ శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి కదా. అలాగే కొంతమంది కుటుంబాల్లో ఎల్లప్పుడూ కలహాలు అలాంటివి కూడా ఉంటాయి కదా. అప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మనం పులిహోరని సమర్పిస్తే కనుక ఆ పులిహోరను ప్రసాదంగా అందరికీ పంచిపెడితే కూడా ఇంకా ఇంట్లో ఉన్న గొడవలు అవన్నీ తగ్గిపోయి అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే కుటుంబంలో ఆనందాలు కూడా పెరుగుతాయి అన్నమాట. అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యాల్లో ముఖ్యంగా దద్దోజనం ఒకటి. దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే ఇక కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అదేవిధంగా నానబెట్టిన శనగలు కూడా అమ్మవారికి ఇష్టం. అలాగే కొబ్బరికాయ, అరటిపండ్లు, దానిమ్మ పండ్లు అంటే మరీ ఇష్టం. ఇలాంటి నైవేద్యాలను మనం అమ్మవారికి సమర్పిస్తే కరుణ కటాక్షాలు అలాగే కోరిన కోరికలు త్వరగా నెరవేరి పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయాలనేవి పొందగలం. అలాగే ఎర్రటి గులాబీల పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇక మానసిక ప్రశాంతత కూడా మనకి చేకూరుతుంది. తెలుపు రంగు గులాబీ పూలతో అమ్మవారిని పూజించడం ద్వారా కూడా అలాగే చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే కూడా కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పోతాయి. అలాగే ఏర్పడకుండా కూడా ఉంటాయి. అమ్మవారు కుటుంబాన్ని అయితే రక్షిస్తుంది. ఈ శ్రావణ మాసం ఈ పూజలకు అలాగే దాన ధర్మాలకు కూడా వేల రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి అంతేకాకుండా ఇక ఒక్క శ్రావణ శుక్రవారం కాకుండా ఈ నెలలో వచ్చే ప్రతి శ్రావణ మంగళవారం అలాగే ఈ మంగళవారం నాడేమో గౌరీదేవిని పూజించాలి. అలాగే ప్రతి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయించుకోదగిన అవకాశం ఉన్నవాళ్ళు. అలాగే ఇక ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంట్లో మనం వెంకటేశ్వర స్వామికి అయితే పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే ఏదైతే పారిజాత పూలతో అమ్మవారిని పూజిస్తే కనుక స్వర్గప్రాప్తి అనేది మనకి కలుగుతుందని నమ్మకం అన్నమాట. ఇక ఎప్పుడైతే ఎవరైతే అమ్మవారికి దొరికినంత మాత్రంలో పారిజాత పువ్వుల సౌకర్యార్థం ఉన్నట్లయితే కనుక పారిజాత పూలతో అమ్మవారిని పూజిస్తే కనుక స్వర్గప్రాప్తి కలుగుతుంది. అలాగే తులసి దళాలు లాంటి వాటితో పూజిస్తే కనుక విష్ణుమూర్తికి ప్రీతికరమైనవి కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి దళాలతో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీనారాయణల ఆశీర్వాదం సంపూర్ణంగా మనకైతే లభిస్తుంది. అలాగే ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి. ప్రతినిత్యం తులసి కోటలో దీపం వెలిగించి ఇక తులసి కోటకైతే ప్రదర్శనలు చేస్తే కూడా ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం అలాగే మన ఇంటికైతే చేరుతుంది. అంతేకాకుండా విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది కాబట్టి ఆవు నెయ్యి దీపారాధన చేస్తే ఇక మనం చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఇక ప్రతి శ్రావణ శుక్రవారం నాడు ఇంటి గడపలకు తప్పకుండా మనమైతే పసుపు అనేది రాసి లక్ష్మీదేవి విశేషంగా అలంకరించిన ఇంట్లోకి మాత్రమే అడుగు పెడుతుంది. కాబట్టి ఈ విధంగా విశేషంగా శ్రావణ మాసంలో పూజ చేసుకోవాలి. అలాగే తమలపాకు పైన దీపారాధన చేస్తే ఇంకా మంచిది. సంపదలకు దేవతైన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే మహాప్రీతి కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా అమ్మవారి పూజలో కొబ్బరికాయను నివేదించడం కూడా చాలా మంచిది. ఇక అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన జంతువు ఏనుగు కాబట్టి లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా చిన్న సైజులో ఉన్న ఏనుగు విగ్రహాలనైనా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మన శక్తి కొలది అమ్మవారికి ఏం నివేదించకపోయినా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం అనేది ముఖ్యం కాబట్టి అలా ఎవరైతే ఉన్న దానిలోనే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజించుకుంటారో వాళ్ళకి అపరమైన అంతులేనంత ఐశ్వర్యాన్ని అమ్మ అయితే అనుగ్రహిస్తుంది. ఇక ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నది. ఏదైతే శ్రావణ మాసం సందర్భంగా మనమందరం లక్ష్మీదేవి ఆరాధన అయితే చేస్తూ ఉంటాం కదా, దీనికి సంబంధించి ఏ పూలతో పూజిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, అలాగే ఏ నైవేద్యాలు అయితే పెడితే మనకి ఏ విధమైన పుణ్యఫలాలు లభిస్తాయి, అలాగే మనం చేసే పూజలకు ఈ శ్రావణ మాసంలో వేల కొలది రెట్టింపు పుణ్యఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి శ్రావణ మాసాన్ని. ఇక మనకి వీలైనటువంటి పూలతోటి అలాగే పుష్పాలతోటి నైవేద్యాలతోటి అమ్మవారిని నైవేద్యాలు పుష్పాలు ముఖ్యం కాదు, ముఖ్యంగా భక్తి అనేది ముఖ్యం. కాబట్టి నిర్మలమైన మనసుతో నిండుగా మనమైతే ఆ తల్లిని
ఆశీర్వాదం కోసం మన భక్తితో పూజ అయితే చేసుకుందాం. ఇది ఇక మనకి శ్రావణ మాసంలో అమ్మవారిని ఏ విధంగా కొలుచుకుంటే, ఏ నైవేద్యాలు, ఏ పుష్పాలతో పూజిస్తే ఎటువంటి ఫలితాలు అనేవి మనకు వస్తాయని మన పండితులు అనేది చెప్పారో ఆ విషయాన్ని అయితే మాత్రమే నేను మీకు తెలియజేశాను. కాబట్టి తప్పకుండా మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. శ్రావణ మాసం ఆచారాలు అయితే ఉంటాయి కదా, మనకి స్త్రీలు అయితే తప్పకుండా శ్రావణ మాసంలో పాటించదగ్గ ఆచారాలను అయితే తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మన హిందూ ధర్మంలో ఎన్నో ఆచార పద్ధతులు ఉంటాయి. కాబట్టి మనం పాటించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో శుభ ప్రయోజనాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇక మనం పాటించే ఆచార పద్ధతులతోనే మన కుటుంబానికి శుభ ప్రయోజనాలు అయితే కలిగి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అయితే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని ఆచార పద్ధతుల గురించి అయితే మనం తెలుసుకుందాం. నాకు తెలిసినన్ని కొన్ని ఆచార పద్ధతులు అయితే మీతో షేర్ చేసుకుంటాను. నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేసి, వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ శ్రావణ మాస నియమాలను పాటిస్తే కనుక ఈ సంవత్సరం అంతా మన ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ ఆచారాలను పాటించి ఇక మనమైతే లక్ష్మీదేవి కరుణను పొందుదాం. స్త్రీలు ముఖ్యంగా సుమంగళిగా ఉండాలన్నా, మన భర్త ఆరోగ్యాలతో జీవించాలన్నా ఈ శ్రావణ మాసంలో పెళ్ళి అయిన ఆడవారు తప్పనిసరిగా కొన్ని పద్ధతులు అయితే పాటించాల్సి ఉంటుంది. ఇక శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం అయితే ఉండాలి. ఇక మనకు మీ కుటుంబం క్షేమం కోసం, అలాగే భర్త ఆయుష్ కోసం ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు ఉపవాసం ఉండాలి. ముఖ్యంగా ప్రతి శ్రావణ సోమవారం అలాగే శ్రావణ శుక్రవారాల్లో ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే ఇక కుటుంబానికి చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే మన హిందూ ధర్మంలో ఏదైతే దైవ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో దైవ మంత్రాలను జపిస్తే దేవతలు త్వరగా ప్రసన్నమవుతారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని ఎక్కువ మటుకు పఠిద్దాం. అంతేకాకుండా లక్ష్మీ ఆశీస్సులు సంపూర్ణంగా మనకైతే పొందేలాగా ఈ మంత్రం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు తులసిని పూజించాల్సి ఉంటుంది. ఇంటి ముందు తులసి కోట ఉంటే సమస్త దేవతలు మన ఇంటిని రక్షిస్తున్నట్టే. అలాగే లక్ష్మీనారాయణలు కొలువై ఉన్న తులసిని పూజించిన వారికి ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలకు కొరత అనేది ఏర్పడకుండా సర్వ సౌఖ్యాలను అనుభవించడం అనేది జరుగుతుంది. అలాగే మన ఇంటిపై విపరీతమైన ధన ప్రవాహం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తులసిని పూజించి అలాగే లక్ష్మీనారాయణల ఆశీర్వాదాన్ని కూడా పొందుదాం. ఇక మంగళకరమైన ఈ శ్రావణ మాసంలో సుమంగళి స్త్రీలు ప్రతినిత్యం అయితే కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇక చేతుల నిండుగా మట్టి గాజులు వేసుకోవాలి. అలాగే ప్రతి స్త్రీ తప్పనిసరిగా కాళ్లకు వెండి పట్టీలు అయితే పెట్టుకోవాలి. పట్టీలు పెట్టుకుని ఆడవాళ్ళు నడుస్తూ ఉంటే ఆ పట్టీల నుండి వచ్చే గజ్జల శబ్దంతో లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అంతేకాక గజ్జల మోత ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి పూర్వ రోజుల్లో అయితే ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ చేతుల నిండుగా గాజులు వేసుకొని అలాగే కాళ్ళకు పట్టీలు పెట్టుకునేవారు. ఇక ఈ స్త్రీలు దీర్ఘసుమంగళిగా ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవడం, అలాగే మంగళగౌరి వ్రత మహాత్మ్యం గురించి స్వయంగా మనకి శ్రీకృష్ణుడు వివరించాడు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన మంగళగౌరి వ్రతాన్ని ప్రతి స్త్రీ ఆచరించి దీర్ఘసుమంగళి యోగాన్ని అయితే పొందవచ్చు. అలాగే ఇక ఆడవాళ్ళు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే కనుక భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. అలాగే సిరి సంపదలు కూడా మనకి కలిసి వస్తాయి. అంతేకాకుండా అత్యంత శక్తివంతమైన వ్రతం మనకి వరలక్ష్మి వ్రతం. కాబట్టి ప్రతి స్త్రీ తప్పనిసరిగా చేసుకోవాల్సిన వ్రతమే వరలక్ష్మి వ్రతం. ఈ ఒక్క వ్రతాన్ని చేసుకుంటే చాలు అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. ఇక రాబోయే ఆపదలన్నీ తొలగిపోయి సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షంతో మనం ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా కుటుంబానికి అఖండ రాజయోగం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ నెలలో ఏదైతే ఆగస్టు 8వ తేదీన 3వ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుందాం. అలాగే అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందుదాం. ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ముత్తైదులకు వాయనం అయితే సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి మంగళగౌరి వ్రతాన్ని చేసుకునే ఆడవాళ్ళు అలాగే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే ఆడవాళ్ళు ఇక ఇంటికి 5గురు ముత్తైదులను అయితే పిలిచి తాంబూలం సమర్పించి ఇక ఆశీర్వాదాన్ని అయితే తీసుకోవాలి ఉంటుంది. ఇక ఈ శ్రావణ మాసంలో ముత్తైదులకు వాయనం సమర్పిస్తే మాత్రం అమ్మవారు తక్షణమే అనుగ్రహిస్తుంది. అంతేకాకుండా అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయానికి కూడా వెళ్ళి అమ్మవారికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకున్నట్లయితే ఇలా చేసుకోవడం వల్ల స్వయంగా మన చేతుల మీదుగా అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే ఆ అమ్మవారి చల్లని చూపు ఎల్లవేళ
మన కుటుంబంపై పడుతుంది. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో మాత్రం ఇక ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకుని తప్పనిసరిగా 2 దీపాలు అయితే వెలిగించుకోవాలి. శ్రావణ శుక్రవారాల్లో ఇంటి ముందు 2 దీపాలు వెలిగిస్తే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అయితే తాండవిస్తుంది. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి. ఏదైనా ఒక బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటే గుమ్మడికాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఇక మన ఇంటిపై ఉన్న నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి ఇక ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక గోమాతకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి గోవుకున్న ప్రాధాన్యత గురించి పెద్దగా మనమైతే చెప్పుకోకర్లేదు, అందరికీ తెలుసు కదా. ఇక గోమాతను పూజించిన వారికైతే సకల కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. అయితే విశేషంగా ఈ శ్రావణ మాసంలో గోవుకు పచ్చిగడ్డిని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే మాత్రం ఇక మనంత అదృష్టవంతులైతే ఇంకొకరు ఉండరు కాబట్టి సకల దోషాలన్నీ తొలగిపోయి ఇక జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి అపారమైన సంపదలు కూడా మన ఇంటికి కలిసి వస్తాయి, తరలి వస్తాయి. కాబట్టి ఇంతటి ఇష్టమైన శ్రావణ మాసం ప్రతి ఒక్కరూ గోవును పూజిద్దాం. అలాగే గోవును పూజించడం వల్ల వీలు కుదరకపోతే కనుక ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని అయినా పూజ గదిలో పెట్టుకొని ఈ శ్రావణ మాసంలో ఉదయం స్నానం చేసి ప్రతి నిత్యం గోవుకు నమస్కారం చేసుకున్నా కూడా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనకైతే కలుగుతుంది. ఇక మనలో చాలామంది విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వారికి ఈ శ్రావణ మాసం ఒక గొప్ప వరం అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఇక పూజ గదిలో ఐశ్వర్య దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజించుకోవడం ద్వారా ఐశ్వర్య దీపానికి అయితే చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఐశ్వర్య దీపం వెలిగిస్తే కనుక కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతుడైతే అవుతారు. ఐశ్వర్య దీపం అంటే ఇక ఉప్పుతో వెలిగించే దీపం కాబట్టి శ్రావణ శుక్రవారం ఐశ్వర్య దీపాన్ని వెలిగించి విపరీతమైన ఐశ్వర్యాన్ని పొందొచ్చు. దేవతలకే కాదు, దేవుడు ఆ పరమేశ్వరుడు కదా. ఇక మన కుటుంబంపై శివానుగ్రహం ఉంటే చాలు, ఇక జీవితంలో ఎలాంటి కష్టాలు అనేది ఏర్పడకుండా మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించగలం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించుకోవడం, అలాగే ఒక చెంబుడు నీళ్లను శివలింగంపై పోసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించినా చాలు. ఇక ఆ శివయ్య అనుగ్రహం ఆశీర్వాదం మన కుటుంబాలపై ఎల్లవేళలా ఉంటుంది. అంతేకాకుండా ఇక ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా మన స్తోమతను బట్టి పేదవారికి దాన ధర్మాలు చేయడం, అలాగే అన్ని దానాల కంటే అన్నదానం మిన్న కాబట్టి కనీసం ఒక్క మనిషికైనా సరే ఆహారాన్ని దానం చేసి మనం కోటి జన్మల పుణ్యాన్ని అయితే మూటగట్టుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకి తోచినంతలో మనకి తోచిన విధంగా పేదలకు సహాయం చేద్దాం, అలాగే దేవాలయాలను దర్శించుకుందాం, అలాగే మనకి తోచినంతలో దేవతలకు దేవుళ్లకు నైవేద్యాలను సమర్పించి మనకి తోచిన విధంగా మనకి లభ్యమైన పుష్పాలతో పూజించుకొని ఆ శ్రావణ మాసంలో ఎటువంటి దాన ధర్మాలు చేసినా పూజలు చేసినా వ్రతాలు చేసినా వేల రెట్ల కోట్ల రెట్ల పుణ్యఫలితం వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ శ్రావణ మాసాన్ని అందరం సద్వినియోగం చేసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రావణమాసం నెల రోజుల పాటు మన పూజ గదిలో ఉంచుకోవాల్సిన వస్తువులు లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణమాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే కనుక ఎవరైతే సులభంగా పొందాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా పూజ గదిలో మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువులను ఉంచుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అయితే పొందొచ్చు. కాబట్టి నాకు తెలిసిన కొన్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆ వస్తువులు ఏంటంటే ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి ఇక పూజ గదిలో కొన్ని వస్తువులు అయితే పెట్టుకుంటే ఇక మన పూజలకు రెట్టింపు ఫలితం అనేది మనం పొందొచ్చు. అష్టలక్ష్ముల ఆశీర్వాదం వెంటనే మనకి సిద్ధిస్తుంది. కాబట్టి అలాంటి వస్తువులను పూజ గదిలో పెట్టుకుంటే మన కుటుంబానికి మంచి జరుగుతుంది. అలాగే అవన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఒకటొకటిగా. ముఖ్యంగా శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. శంఖం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువు కాబట్టి శంఖాలు లక్ష్మీదేవి సోదరులు విశేషంగా ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఒక శంఖం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే కనుక ఇక కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు అయితే కలుగుతాయి. అలాగే లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణ మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లేదా చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మన పూజ గదిలో ప్రతిష్ఠించుకోవడం వల్ల కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనం పొందవచ్చు.
అలాగే ఇక శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుంటే కనుక లక్ష్మీదేవి తనకు తానుగా మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే పసుపు కుంకుమలు కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రావణ మాసంలో నెల రోజులు మనం పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు నిండుగా పసుపు కుంకుమలు అయితే పెట్టుకోవాలి. విశేషంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు మనం పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి తప్పనిసరిగా గాజుల మాలను సమర్పించాలి. ఇక 12 గాజులను పసుపు దారానికి కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయడం వల్ల అలాగే లక్ష్మీ కటాక్షం మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఇక మన హిందూ ధర్మంలో అక్షింతలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను అయితే పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మన పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవడం వల్ల ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్షింతలను తలపై వేసుకుంటే కూడా అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా మనకు కలుగుతుంది. అలాగే ఇక అత్యంత శక్తివంతమైన దీపాలలో కామాక్షి దీపం ఒకటి కాబట్టి శ్రావణ మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం మనకి కామాక్షి దీపం కాబట్టి ఒక కామాక్షి దీపాన్ని కూడా కొనుగోలు చేసుకుని ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా అమ్మవారికి కామాక్షి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసుకోవడం ద్వారా కూడా మనకి ఈ ముక్కోటి దేవతల ఆశీర్వాదం అయితే కలుగుతుంది. అలాగే వెండి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి వెండి ప్రమిదల్లో దీపారాధన చేసినా కూడా లక్ష్మీదేవికి ఎంతో సంతోషించి మన ఇంటిపై అయితే కనకవర్షాన్ని కురిపిస్తుంది. అలాగే ఇక శ్రావణ మాసం నెల రోజుల పాటు వెండి కుందుల్లో కానీ లేదంటే మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేయడం వల్ల మన పూజలన్నీ నేరుగా లక్ష్మీదేవికే చేరుతాయన్నమాట. అంతేకాకుండా ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు ఏదైతే ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ద్వారా అలాగే ఆవు నెయ్యితో చేసే దీపారాధనకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఏదైతే జిల్లేడు ఒత్తులు కూడా ఉపయోగించి లేదా తామర ఒత్తులు తామర కాడ ఒత్తులతో కానీ దీపారాధన చేయడం వల్ల ఈ నెలలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అమ్మవారికి తప్పనిసరిగా మనం తాంబూలం అయితే సమర్పించాలి. లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మాత్రం ఇక మన ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా అమ్మవారి అనుగ్రహం మన ఇంటిపై అయితే తప్పకుండా ఉంటుంది. అలాగే ఇక పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా ఒక రాగి కలశం అయితే ఉండాల్సిందే. ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మన పూజ గదిలో పెట్టుకుంటే మాత్రం ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ కొత్త నీటిని పెట్టుకోవాల్సి ఉంటుంది. రాగి చెంబులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబును పెట్టుకుంటే చాలా మంచిది. విష్ణుమూర్తి తాబేలు రూపంలో అవతరించాడు కాబట్టి విష్ణుమూర్తి ఎక్కడైతే ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి కూడా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గది ఉత్తర దిశలో పెట్టుకోండి. తాబేలు విగ్రహం కింద ఒక చిన్న ప్లేటును పెట్టి అందులో నీళ్లు పోసి ఉంచితే తాబేలు ఎల్లప్పుడూ నీటిలోనే ఉండాలి. కాబట్టి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు మీ పూజ గదిలో ఉత్తర దిశలో తాబేలు విగ్రహం కూడా పెట్టుకుంటే ఇక విపరీతమైన ధన ప్రవాహం కూడా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఇంటి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఇక ఆస్తిపాసులు కూడా కలిసి వస్తాయి. అలాగే శ్రావణ మాసం అంటే శివునికి కూడా చాలా ఇష్టమైన మాసం కాబట్టి శివుని కన్నీటి చుక్క నుండి రుద్రాక్షలు ఉద్భవించాయి కాబట్టి శివునికి ప్రీతికరమైన రుద్రాక్షను ఇక శ్రావణ మాసంలో కొనుగోలు చేస్తే కూడా చాలా మంచిది. అలాగే శ్రావణ మాసంలో రుద్రాక్షను కొని పూజ గదిలో పెట్టుకుంటే కూడా జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి కూడా గొప్ప స్థాయికి అయితే ఎదగగలం. అలాగే రుద్రాక్షను మెడలో ధరిస్తే ఇక ఎల్లవేళ శివానుగ్రహం కూడా లభిస్తుంది. లింగ రూపంలో ఉన్న శివుడిని పూజిస్తే మన కుటుంబంలో ఎలాంటి ఆపదలు ఏర్పడకుండా ఆ శివయ్య అయితే మన కుటుంబాన్ని రక్షిస్తాడు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవడం ద్వారా పూజ గదిలో ఒక శివలింగం మాత్రమే ఉండాలి. పూజ గదిలో శివలింగం ఉంటే కనుక కుటుంబానికి సకల శుభాలైతే చేకూరుతాయి. అలాగే పూజించే భక్తులు తామర పూలతో కానీ లేదా గులాబీ పూలతో కానీ పూజించితే చాలా ముఖ్యంగా అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మాత్రం ఆర్థిక సమస్యలన్నీ వెంటనే అయితే తొలగిపోతాయి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి నివసించే తులసి మొక్కను పూజించడం ద్వారా కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అంతేకాకుండా తులసమ్మకు తులసి కోటకు పసుపు కుంకుమలు పెట్టి తులసి కోటకు నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఎప్పుడైతే 5 ప్రదక్షిణలు చేస్తే ఏది కోరుకున్నా సరే వెంటనే అయితే నెరవేరుతుందని మన పండితులు అయితే చెప్తారు. కాబట్టి ఈ విధంగా చేసినా కూడా మనకి ఈ శ్రావణ మాసంలో ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అలాగే ఆడవారి సౌభాగ్యం కూడా వర్ధిల్లుతుంది. ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ముఖ్యంగా రాళ్ల ఉప్పు కాబట్టి ఈ ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా ఉప్పు మూటనైతే కట్టుకోవాల్సి ఉంటుంది. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పుని మూట కట్టి
ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే మాత్రం ఆ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇంటికి ఎల్లవేళలా లక్ష్మీదేవి అయితే రక్షిస్తూ ఉంటుంది. అలాగే మన హిందూ ధర్మ శాస్త్రాల్లో గోమతి చక్రాలకు కూడా చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పూజ గదిలో మాత్రం తప్పనిసరిగా గోమతి చక్రాలు అయితే ఉంచుకోవాలి. గోమతి చక్రాలకు కుంకుమ బొట్టు పెట్టి అలాగే పూజ గదిలో పెట్టుకోవడం ద్వారా ఇక ఇల్లంతా సిరి సంపదలతో అయితే నిండిపోతుంది. ఇక శ్రావణ మాసంలో చూస్తే నెల రోజులు పూజ గది చాలా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి పూజ గది ఎంత శుభ్రంగా ఉంటే మన ఇంటికి అంత ఐశ్వర్యం కలిసి వస్తుంది. విరిగిన దేవుని విగ్రహాలు అలాగే పాతబడిన దేవుని చిత్రపటాలను పూజ గదిలో ఉంచకూడదు. అంతేకాక ముఖ్యంగా శ్రావణ మాసంలో పాతబడిన దేవుని పటాలు తీసేసి కొత్తవి ఏర్పాటు చేసుకోవాలి. పూజ గదిలో దేవునికి సమర్పించిన పుష్పాలు ఎండిపోకముందే తీసేయాలి. అలాగే కాలిన ఒత్తులను కూడా పూజ గది నుండి తీసేయాలి. ఇవన్నీ మనకి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి కాబట్టి పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటేనే ఇక పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మనకి ఆ తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కోరిన కోరికలు నెరవేరడంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చూశారు కదా, ఇది ఇక శ్రావణ మాసంలో మనము చేసుకోవాల్సిన పరిహారాలు అలాగే పూజా విధి విధానాలు నాకు తోచినవి మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మనకి వీలైనంతలో తోచినట్టుగా పరిహారాలు అలాగే నియమాలు పాటిద్దాం. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ శ్రావణ మాసంని అస్సలు మిస్ అవ్వకుండా చేసుకుందాం. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు శ్రీమాత్రే నమః. వీడియోని తప్పకుండా లైక్ చేస్తారు కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.